యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు స్థానిక దుర్గామాత ఆలయం నుండి శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక వేణు కాంప్లెక్స్ వద్ద గాంధీజీ విగ్రహానితో పాటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చింతకింది మురళి మాట్లాడుతూ చేనేతలకు జీఎస్టీ రద్దు చేయాలని, చేనేతల కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, హౌస్ ఫర్ షెడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మ సుదర్శన్, చింతకింది రామాంజనేయులు, బేతి వెంకటేష్, చింతకింది సిద్ధులు, ఎలగందుల యాదగిరి, రేగోటి వెంకటేష్, బిర్రు వెంకటేష్, వెంకదాస్ నాగరాజు, నారాయణ, పాండు, బేతి రవి, మనోహర్, గుండ్ల శ్రీనివాస్, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ జాతీయ చేనేత దినోత్సవం ఈరోజు 11 సంవత్సరాలు అయితే చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా చేనేత సంక్షేమం కోసం పాటుపడే ఉద్దేశంతో ఆ రోజు జాతీయ చేనేత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దినోత్సవ సందర్భంగా వాస్తవానికి ఈ యొక్క చేనేత వృత్తి నమ్ముకున్న వాళ్ళు చాలామంది వృత్తులకు వెళ్ళి ఉపాధి లేక వేరే వృత్తులు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా సరైన ఉపాధి కల్పించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వాలు గతంలో కొంతకాలంలో మాత్రం చేనేత గారి వృత్తిలో సరి ఉపాధి లేక కొంతమంది గేట్ కీపర్గా రకరకాల వృత్తులతో వేరే వెళ్ళిపోవడం జరిగింది. కాలక్రమంలో ప్రభుత్వాలు గుర్తించి చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. అది అయినను ఇందులో కొన్ని లొసుగులు ఉండి కొన్ని ఇబ్బందులు ఉండి ఇప్పటికీ కూడా చేనేత కార్మికులు వాళ్ళ నేసిన చీరలు అమ్ముడుపోక ఇబ్బందులు పడి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా చేనేత కార్మికులు మన ప్రాంతంలో పోచంపల్లి పట్టు చీర నేస్తున్నారు. ఇక్కడ డిజైన్ అనేది డూప్లికేట్ నకిలీ చీర తయారు చేసి ప్రింటెడ్ చేసి కొంతమంది అమ్మడం వల్ల ఈ చేనేత కార్మికులు సరి అయిన ఉపాధి కోల్పోయిన సందర్భాలు వస్తున్నాయి. ముఖ్యంగా చేనేత కార్మికులకు ఈ వృత్తి నమ్ముకున్న వాళ్ళకు హెల్త్ కార్డులు ఒకటి ఇవ్వాలి. అయితే చేనేత వస్త్రములపై కానీ నూలుపై కానీ జీఎస్టీ గతంలో ఎప్పుడు లేకుండే ఈ జీఎస్టీ 5 సంవత్సరాల నుంచి జీఎస్టీ విధిస్తున్నారు. ఈ యొక్క జీఎస్టీని రద్దు చేయాలి. కాబట్టి చేనేత కార్మికులు ఎంత చేసినా కూడా మరి వాళ్ళ వృత్తిని నమ్ముకున్నప్పుడు వృత్తిలో సరైన ఉపాధి లేకపోతే వేరే వృత్తిలో వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని మరి ఈ వృత్తి కూడా న్యాయం చేయాలి. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా సరైన ఉపాధి కల్పించి ఇంకా ఎక్కువ చేనేత కార్మికులను కూడా రప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే వాళ్ళకు కూలి గిట్టుబాటు అవుతలేదో గిట్టుబాటు కాకపోయిన వాళ్ళు వేరే వృత్తిలో పోవాల్సి పరిస్థితి. ఏ కార్మికునికి కూడా తగిన న్యాయం జరుగుతలేదనేది బాధతోటే జరుపుకుంటున్నటువంటి ఈ దినోత్సవాలన్నీ మనము ఏదున్నా కూడా నేత కార్మికుడు ఎప్పుడు వెనుకబడే పోతున్నాడు. ఈ నేత కార్మికులకు న్యాయం ఎప్పుడూ జరగట్లేదు. కనీసం ఈరోజు మనం చూస్తున్నాం థ్రిఫ్ట్ కార్యక్రమం అనేది ఒకటి, యారన్ సబ్సిడీ అనేది ఒకటి, ఈ రెండు పెట్టి ఇవాళ థ్రిఫ్ట్ ఒక జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వాలంటే 30 సార్లు వచ్చి అధికారి మనల్ని చూసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు మనకున్నటువంటి పరికరం ఎంత తోటి కూడుకొని మన ఇంట్లో ఉంటుంది. అది కట్టె మొగ్గం అయితే 3,000 4,000ది, లేకపోతే ఇనుప మొగ్గం అయితే ఒక 20,000ది. అలాంటి మొగ్గాలను 10 సార్లు చూసి మనం ఏదో ఉన్నత కుటుంబాల లెక్క వాళ్ళు మనల్ని అధికారులు కూడా హీనంగా చూస్తున్నారు. అట్లా జియో ట్యాగ్ అందరికీ ఇవ్వాలి. కార్మికుడే కాకుండా ఈ పద్మశాలి వృత్తిని నమ్ముకుని కొందరు చేయలేని పరిస్థితిలో ఉన్నవారికి కూడా ఈ జియో ట్యాగ్ నెంబర్ లేకుండానే వారికి కూడా సంవత్సరానికి ఇంతని లేకపోతే నెలకింతని ప్రకటన చేయాలి ప్రభుత్వము. రెండోది, ఈరోజు రైతులకు లేని ఆంక్షలు గుట్టల్లో పుట్టల్లో తుమ్మ చెట్లల్లో దున్నని భూములకు ఇవాళ మీరు రైతు బంధని లేకపోతే రైతు బీమాలని ఇస్తున్నారు. మరి ఇవన్నిటికీ ఎంతో వృధా చేస్తున్న ఈ ప్రభుత్వము మొత్తం వెనుకబడిపోయినటువంటి చేనేత కార్మికుల్ని మాత్రము అసలు పట్టించుకోవట్లేదని, ఇకనైనా చేనేత కార్మికుల్ని ఈ ప్రభుత్వాలు ఆదుకొని చేనేత కార్మికులకు 10 లక్షల రూపాయలు బీమా అది బ్యాంకు నుండి లోను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళు ముందుకు పోయేందుకు 10 లక్షల లోన్ రూపంలో బ్యాంకుల నుండి ప్రతి జియో ట్యాగ్ కలిగినటువంటి చేనేత కార్మికునికి ఇవ్వాలని ఇచ్చి అట్లా కార్మికులను ఆదుకొని ముందుకు తీసుకుపోవాలని చెప్తూ గాంధీ గారు అది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రాట్నం ఒడికి దాని ద్వారా మనకు చేయూత అనే కార్యక్రమాన్ని మొదట స్థాపించిండు. దాన్ని ఇవాళ పెద్ద పెద్ద మిల్లులు వచ్చి కూడా దాన్ని అడ్డుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా చేనేత కార్మికులు ముందుకు నడిచి చేనేత చీరలు దోతు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ద్వారా ఒక ఉపాధి కల్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లు కూడా మనకు చేనేతకి ఏం ఇవ్వటం లేదు.
తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి 200 యూనిట్లు ఫ్రీ, తర్వాత జౌలికి శాఖ 500 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. మనది కూడా మన తెలంగాణలో కూడా అది మనకు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అడుగుతున్నాను.